నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ముంగట జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ అయితే తగిలిందని చెప్పుకోవాలి. అయితే ఆ షాక్ ఇచ్చింది మరి ఎవరో కాదు, కేంద్ర ఎన్నికల సంఘం. మరి ఆ షాక్ కూడా ఏమిటి అని చూస్తే, రాష్ట్రంలో 3 ఐఏఎస్లు 6 ఐపీఎస్లని ఒకేసారిగా బదిలీ చేసింది. వాళ్ళపైన బదిలీ వేటు వేసింది. అంతేకాకుండా వాళ్ళందరినీ కూడా తక్షణమే, అంటే ఈరోజు సాయంత్రం 5 వారి వారి స్థానాల్లో కొత్త అధికారులు వచ్చి బాధ్యతలు చేపట్టాలి. అలాగే ఇప్పుడు ఎవరైతే సస్పెండ్ అయ్యారో, అంటే ఎవరి మీద అయితే గనక సస్పెన్షన్ వేటు పడిందో, వీళ్ళు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా వీళ్ళు విధుల్లో ఉండడానికి వీలు లేదు అంటూ కూడా ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఒక్కసారి ఆ ఆదేశాలని కూడా చూసి ఆ అధికారులు ఎవరు, మరి వారిపైన ఎందుకు వేటు పడాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయనేటువంటిది కూడా క్లుప్తంగా విశ్లేషించుకుందాం. ముఖ్యంగా ఇది చూస్తున్నాం కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే 2 ఏప్రిల్ 2024 2024 అంటే ఈ రోజున ఈ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అందులో కూడా ఎవరికి ఇచ్చారు అంటే, టు ద చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, సబ్జెక్ట్ సైమల్టేనియస్లీ ఎలక్షన్స్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ హౌస్ ఆఫ్ పీపుల్ 2024 ఇన్ ఆంధ్రప్రదేశ్, ట్రాన్స్ఫర్ ఆర్ పోస్టింగ్ ఆఫ్ ఆఫీసర్స్ రిగార్డింగ్. ఇది సబ్జెక్ట్. అంటే ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయో దానికి సంబంధించి 2024 ఎన్నికలకు సంబంధించి అధికారుల తాలూకు ఏదైతే ట్రాన్స్ఫర్లు కానీ పోస్టింగ్లకు సంబంధించి అని చెప్పేసి ఈ ఉత్తర్వులు కూడా జారీ అయినాయి. అందులోనే వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఐఎమ్ డైరెక్టెడ్ టు ద స్టేట్ దట్ ద కమిషన్ హ్యాస్ ఆర్డర్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫీసర్స్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. అంటే ఏదైతే కనుక రాష్ట్ర కమిషన్, అంటే ఈ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ ఏం ఆదేశిస్తూ ఉంది అంటే, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఆ అధికారులని బదిలీ చేయాలి అంటూ అధికారుల పేర్లని అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారో, ఆ అధికారులందరిపైన కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి బదిలీ చేయాలి అంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేసింది. అందులో చూస్తే ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు, శ్రీ పి రాజాబాబు ఐఏఎస్ 2011 బ్యాచ్, ఆయన డిఈఓ కృష్ణ, అంటే కృష్ణా జిల్లాకి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా ప్రస్తుతం ఆయన విధుల్లో ఉన్నారు. అంటే ఒక జిల్లాకి ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఆ అధికారిని ప్రస్తుతానికైతే కనుక సస్పెన్షన్ వేటు పైన ఆయన్ని బదిలీ చేసి పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అలాగే శ్రీమతి ఎం గౌతమి ఐఏఎస్, ఆవిడ 2014 బ్యాచ్, డిఈఓ అనంతపురం, అంటే అనంతపురం జిల్లా ఎలక్షన్ అధికారినిగా ఆవిడ అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే డాక్టర్ లక్ష్మీ షా ఐఏఎస్ 2011 బ్యాచ్, ఆవిడ డిఈఓ తిరుపతి, అంటే తిరుపతి జిల్లాకి జిల్లా ఎన్నికల అధికారిగా అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వారితో పాటుగా చూస్తే ఐపీఎస్లు ముఖ్యంగా చూస్తే అందులో 5 ఎస్పీలు, ఒక ఐజీపీ, అంటే ఏదైతే ఐజీ ఉంటారు కదా, ఆయన్ని కూడా ఈ రోజున ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆయన్ని కూడా సస్పెన్షన్ వేటుపై బదిలీపై అయితే కనుక ప్రస్తుతం ఎన్నికలు ఉన్నంత కాలం వాళ్ళు విధుల్లో ఉండడానికి వీల్లేదు అంటూ వాళ్ళని తప్పించినటువంటి పరిస్థితి. మరి ఎస్పీలను కూడా చూస్తే పరమేశ్వర్ ఐపీఎస్ 2016 బ్యాచ్, ప్రకాశం జిల్లా ఎస్పీగా ప్రస్తుతం ఇప్పటి వరకు ఆయన విధుల్లో ఉన్నారు. ఆయన పైన కూడా సస్పెన్షన్ వేటు పడ్డటువంటి పరిస్థితి. అలాగే వై రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ 2007 బ్యాచ్, పల్నాడు జిల్లా ఎస్పీ. ముఖ్యంగా ఈ పల్నాడు జిల్లా ఈ ఎస్పీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏదైతే సెప్టెంబర్ 9వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారిని స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక స్కీమ్ని స్కామ్గా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షగట్టి ఆయన్ని అరెస్ట్ చేసి నంద్యాల నుంచి తీసుకొస్తా ఉంటే, పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆయన కాన్వాయ్ వెళ్తూ ఉంటే, ఒక ఎస్పీ బాధ్యతలు ఏమిటి? శాంతి భద్రతల్ని పరిరక్షించాలి. కానీ ఈ రవిశంకర్ రెడ్డి అనేటువంటి ఎస్పీ, ఈయన ఏం చేశాడు? పల్నాడు జిల్లా ఎస్పీ అయి ఉండి ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం రాకుండా చూసుకోవాలి, ఎక్కడైనా కూడా అవాంఛనీయ ఘటనలు జరుగుతూ ఉంటే వాటిని ఎంతో శాంతియుతంగా పరిష్కరించేటువంటి బాధ్యత ఎస్పీల మీద, ఐపీఎస్ల మీద, ఐఏఎస్ల మీద ఉంటుంది. కానీ ఈ రవిశంకర్ రెడ్డి ఏం చేశాడు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ వస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతూ ఒక నిరసన తెలియజేస్తూ ఉంటే, ఆయన టోపీ తీసి పక్కనుండేటువంటి ఆయన సెక్యూరిటీకి ఇచ్చి ఒక కానిస్టేబుల్ చేతిలోంచి లాఠీ పట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఎంత కర్కశంగా లాఠీ చార్జ్ చేశాడు. అదేదో పాత కక్షలు, ముఠా కక్షలు ఉన్నట్లుగా, వాళ్ళ మధ్యన ఏదో శత్రుత్వం ఉన్నట్లుగా ఆయన వ్యవహరించినటువంటి తీరు యావత్ రాష్ట్రాన్ని ఒక్కసారిగా హడలింపజేసింది. ఎందుకంటే ఒక ఐపీఎస్ అయినా వీధి రౌడీ కింద పనిచేస్తూ ఉన్నాడా అనేటువంటి ఒక భావన కలిగించింది. పోలీసులు అంటే
ఎక్కడైనా పబ్లిక్ సర్వెంట్స్ ప్రజలకి సేవ చేయడానికి ఉంటారు. కానీ ఒక ఐపీఎస్ చదువుకున్నాడు, అంత చదువుకుని ఆ చదువు ఈ రోజున బూడిదలో పోసినట్లుగా తయారైంది, బూడిదలో పోసిన పన్నీర్లాగా ఆ చదువు తయారైంది. ఆయనను చూస్తే ఆ రోజున అదే అర్థమైంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎంత కర్కశంగా, ఎంత మరి పాశవికంగా దాడి చేశాడు ఆయన అంటే, ఆ దాడిని చూస్తే ఆయన ఒక ఐపీఎస్ చదువుకున్న పోలీస్ అధికార, వీధి రౌడీయా, గోండానా అనేటువంటి అనుమానాలు కలిగినాయి. ఆయన్ని కూడా ఈ రోజున ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఆయన పైన కూడా సస్పెన్షన్ వేటు విధించింది. ఆయనతో పాటుగా చూస్తే పి జాషువా 2016 బ్యాచ్ చిత్తూరు అంటే మనకు తెలిసిందే. ఆల్రెడీ ఇంతకు ముందు చూస్తే రిషబ్ రెడ్డి అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుడిభుజన్ లాంటోడు ఆయన్ని తెచ్చిపెట్టుకున్నారు. ఆయన పైన ఆయన వ్యవహరించినటువంటి తీరు అంటే, అంగళ్లలో ఒక మాజీ ముఖ్యమంత్రి, అందులోనూ Z+ కేటగిరీలో ఆ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పైన దాడి చేయడానికి వైసీపీ మూకలు వస్తే ఒక జిల్లా ఎస్పీ అయ్యుండి నీ నిఘా వ్యవస్థ ఏమైంది? ఏం పని చేశాడు ఆయన? దగ్గరుండి వైసీపీ వాళ్ళ చేత టీడీపీ నేతల మీద, మాజీ ముఖ్యమంత్రి మీద, అందులోనూ Z+ సెక్యూరిటీలో వాళ్ళ రక్షణ వలయంలో ఉండేటువంటి వ్యక్తి మీద దాడి చేస్తూ ఉంటే దాన్ని ముందుగానే ఆపలేకపోయాడు. అదీ కాక ఆయన వచ్చి చేసినటువంటి స్టేట్మెంట్లు ఎలాంటివి? ఇదంతా కూడా తెలుగుదేశం వాళ్ళే చేశారు, తెలుగుదేశం వాళ్ళు అంతు చూస్తా అని చెప్పేసి ఒక ఎస్పీ, నిజంగా ఎస్పీయేనా అనిపించింది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే. అయితే ఆయన్నైతే కనుక ట్రాన్స్ఫర్ చేసి అప్పుడే పంపించారు. ఆయన ప్లేస్లో ఇంకొక ఆయన జాషువా అని చెప్పేసి 2016 బ్యాచ్కి చెందినటువంటి ఆయన వచ్చాడు. ఆయన చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్న ప్రస్తుతం ఆయన పైన కూడా సస్పెన్షన్ వేటు విధించారు. అలాగే కేకేఎన్ అంబురాజన్, ఆయన 2011 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి, ఆయన అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్నారు ప్రస్తుతం, ఆయన పైన కూడా సస్పెన్షన్ వేటు పడింది. అలాగే చూస్తే కె తిరుమలేశ్వర్ ఐపీఎస్ 2010 బ్యాచ్, ఆయన నెల్లూరు జిల్లా ఎస్పీగా ఉన్నాడు, ఆయన పైన కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఈ 5 జిల్లాల ఎస్పీలు. అయితే ఇంకొక ఐపీఎస్ అధికారి కూడా ఉన్నారు, ఆయనే జి పాల్రాజు ఐపీఎస్ ఐజీ 2005 బ్యాచ్ ఎస్పీఎస్ కి, ఆయన ప్రస్తుతం గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నాడు. అయితే ఈయన పైన కూడా సస్పెన్షన్ వేటు పడింది. ముఖ్యంగా చూస్తే ఈ పాల్రాజు అనేటువంటి వ్యక్తి, ఈయన కూడా ఎంత వివాదాస్పదం అంటే, నేరుగా ప్రధానమంత్రి సభ జరుగుతూ ఉంటే ప్రజాగళం అని చెప్పి ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా వస్తే, మరి ఆయన వచ్చినప్పుడు అక్కడ నిఘా వ్యవస్థ ఎలా ఉండాలి, అక్కడ శాంతి భద్రతల్ని పరిరక్షించే విధంగా ఎంత ఇదిగా ఆయన వ్యవహరించాలి, అలాంటి వ్యక్తి అక్కడ రేంజ్ ఐజీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అక్కడ సభలో లేడు. అక్కడంతా కూడా కేవలం ప్రధానమంత్రికి ఉండేటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ వాళ్ళ నిఘాలో ఉంది తప్పితే, మరి రాష్ట్ర పోలీస్ శాఖ, ముఖ్యంగా ఆ ప్రాంత ఐజీగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ శాంతి భద్రతల గురించి పూర్తిగా పరిరక్షించాలి, నిఘా వ్యవస్థను కూడా పూర్తిగా అంత చక్కగా సరిదిద్ది ఆ సభ సజావుగా సాగేటట్లు చూడాలి. కానీ ఒక ఐజీగా ఉంటూ ఆయన అసలు ఆ సభలో లేడు. ప్రధానమంత్రి వచ్చి ఉంటే వాస్తవానికి ఐజీలు, ఎస్పీలు, ప్రత్యేక బృందం అంతా అక్కడికి వచ్చి అక్కడ సెక్యూరిటీ ఇవ్వాలి, అక్కడ భద్రతను ఏర్పాటు చేయాలి. కానీ ఆయన పని చేయలేదు. అదీ కాకుండా ఆ రోజున ఆ సభలో జరిగినటువంటి ఎన్నో అవాంఛనీయ ఘటనలు, ముఖ్యంగా సభకి ఎదురుగా అంటే వేదికకి ఎదురుగా ఉండేటువంటి వివిఐపి ఏదైతే బ్యాండ్ ఉంటుందో ఆ లాంజ్లోకి, వివిఐపి లాంజ్లోకి 150-200 మంది కుర్రోళ్ళు 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఎగదూకి అక్కడ వివిఐపీఎల్ని డిస్టర్బ్ చేసేసి వాళ్ళ మీద దాడి చేసేటువంటి యత్నం. ఇదంతా కూడా భద్రతా వైఫల్యం కదా. నేరుగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే ఆయన మైక్ ఆగిపోయింది 5-6 సార్లు. ఇదంతా కూడా దేనివల్ల అయింది? కేవలం పోలీసుల భద్రతా వైఫల్యం వల్ల, వాళ్ళు చేసినటువంటి ఈ తప్పిదాల వల్ల. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ రోజున వాళ్ళ మీద చర్యలు తీసుకుంది. అలాగే వాళ్ళు ఏం చెప్పారు? ద కమిషన్ హ్యాస్ ఆల్సో డైరెక్టెడ్ దట్ aforesaid to hand over the charge to the officers immediately below in the rank, and these officers should not be assigned to any election related work till completion of simultaneous elections to the Legislative Assembly and House of People 2024 in Andhra Pradesh. You are further requested that a panel of 3 Indian administrative officers IAS for each of the district and panel of 3 officers of Indian Police Service for each of the incumbent post of police officers be furnished by 5 PM on 2nd April 2024 along with the APAR guarding for the last 5 years and vigilance clearance to the commission. ఇది వాళ్ళు చెప్పినటువంటిది. దీని సారాంశం ఏమిటి అంటే, ఈ రోజున అంటే 2వ తారీఖు సాయంత్రం 5 లోపు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వెంటనే విధుల నుంచి తొలగించి ఎన్నికల అంటే ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా వీళ్ళు ఎన్నికలకు సంబంధించినటువంటి ఎటువంటి విధుల్లో వీళ్ళు ఉండడానికి వీల్లేదు. వీళ్ళందరినీ అప్పటి వరకు పక్కన పెట్టేయండి. అలాగే వీళ్ళ స్థానాల్లో
అక్కడ కొత్త వాళ్ళని ఎంపిక చేయడానికి నియమించడానికి ఒక్కొక్క ఎస్పీ స్థానానికి కానీ ఒక్కొక్క జిల్లా కలెక్టరు ఏదైతే వీళ్ళు ఇప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారో వారి స్థానానికి ఒక్కో స్థానానికి 3 సభ్యులని ఎంపిక చేసి వాళ్ళ ట్రాక్ రికార్డ్ గడిచిన 5 ఏళ్లుగా వాళ్ళ పనితీరు ఎలా ఉంది, వాళ్ళకి విజిలెన్స్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ క్లియరెన్స్లు అవన్నీ కూడా మాకు పంపించండి, అప్పుడు కొత్త వాళ్ళని అపాయింట్ చేస్తాం, ఈరోజు సాయంత్రం 5 ఈ ప్రక్రియ పూర్తవ్వాలి అంటూ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజున జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో 6 ఐపీఎస్ అధికారులు 3 ఐఏఎస్ అధికారులు వీళ్ళంతా రాష్ట్రంలో 5 ఏళ్లుగా చేస్తా ఉంది ఏమిటి అంటే కులం ప్రాతిపదికన పనిచేయడం, లేదంటే మతం ప్రాతిపదికన పనిచేయడం, లేదా పార్టీ ప్రాతిపదికన పనిచేయడం. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా రవిశంకర్ రెడ్డి కానీ, పరమేశ్వర్ కానీ, జోష్వా కానీ, అంబురాజన్ కానీ, తిరుమలేశ్వర్ రెడ్డి కానీ, అలాగే రాజాబాబు కానీ, గౌతమి కానీ, లక్ష్మీషా కానీ వీళ్ళందరూ కూడా రాజకీయ పార్టీకి కండువా కప్పుకొని కార్యకర్తలుగానో ఆ పార్టీ నాయకులుగానో లేదంటే గనక కులాల ప్రాతిపదికగానో ఇదిగో నేను రెడ్డి ఆయన రెడ్డి ఇలాగా ఈ విధంగానే వ్యవహరిస్తూ వచ్చారు తప్పితే ఎక్కడా మనము సివిల్స్ చేసి వచ్చాము, మనం మంచి చదువులు చదువుకుని ప్రజలకి సేవ చేయడానికి వచ్చాము, మనము ఈ విధుల్లోకి వచ్చేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాం, ఒక ఓత్ తీసుకున్నాం, ఏమని ప్రజలకు సేవ చేస్తాం, ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధులుగా ఉంటాం, మేము ఎలాంటి రాగద్వేషాలు లేకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రజలకు సేవ చేస్తాం అనేటువంటి ఒక ప్రతిజ్ఞ భూని వచ్చినటువంటి వాళ్ళు ఏ రోజైనా ఈ గడిచిన 5 ఏళ్లలో ఆ విధంగా పనిచేసినటువంటి తీరుందా అంటే లేదు. జగన్మోహన్ రెడ్డి ఎడ్డమంటే వాళ్ళు ఎడ్డమండం, తెడ్డమంటే తెడ్డమండం, ఆయన గీత గీస్తే ఆ గిరి దాటి బయటకు రాకపోవటం, ఆయన ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఆయన ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయమంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయడం, దాడులు చేయమంటే తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీల నేతలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ మీద తప్పుడు కేసులు, దాడులు, వాళ్ళని అరెస్టులు చేసి తీసుకొచ్చి జైల్లో పడేయటాలు. 70,000 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద ఇప్పటి వరకు కేసులు పెట్టారు. నేరుగా మాజీ ముఖ్యమంత్రి మీదే కేసులు పెట్టినటువంటి పరిస్థితి, అటెంప్ట్ టు మర్డర్ కేసులు మనం చూసాం, పుంగనూరు అంగళ్ళ ఘటన. ఈ రకంగా వీళ్ళంతా కూడా ఏమిటి అంటే ఈ రోజున ఆ వ్యవస్థలకి సిగ్గుచేటుగా మారారు. ఈ రోజున వీళ్ళంతా అధికారులు అని చెప్పి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి స్థాయికి దిగజార్చారు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పదవుల్ని. కానీ వాళ్ళు ఏదైతే చదువుకుని ఏ పదవుల్లో అయితే వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ రోజున ఆ చదువు విలువ తీశారు. వాళ్ళు పోలీస్ కాకి డ్రెస్ వేసుకుని ఆ యూనిఫామ్కి ఉన్నటువంటి విలువను తీశారు. ఒక కలెక్టర్లుగా ఆ కుర్చీలో కూర్చుంటూ ఆ కుర్చీకి ఉన్నటువంటి పరువును కూడా తీసేసినటువంటి పరిస్థితి. వీళ్ళంతా కులాల ప్రాతిపదికన లేదంటే పార్టీల ప్రాతిపదికన పని చేసుకుంటూ వచ్చి ఈ రోజున రాష్ట్రంలో ఒక రావణ కాష్టాన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తూ ఉంటే అందులో భాగస్వాములైనటువంటి వాళ్ళు వీళ్ళందరి మీద ఈ రోజునైతే గనక కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. అయితే ఇది కేవలం ఇంకా ప్రారంభంగా మాత్రమే. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా అనేక మంది అధికారులు పైన కూడా ఇలాంటి కొరడా అయితే జోడించబోతా ఉంది. అలాగే వాళ్ళ పైన కూడా ఈ విధంగా వేటు పడబోతా ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి వేసుకున్నటువంటి స్కెచ్ ఏమిటి, దొంగ ఓట్లు సృష్టించడం, వాలంటీర్లు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా కాపాడడానికి అధికారులు వీళ్ళందరినీ ముందే సెట్ చేసి పెట్టుకున్నాడు. అంటే ఎన్నికలు వచ్చేటప్పటికి ఈ ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అంటే 3 ఏళ్ల పాటు ఎవరైనా ఒక చోట పనిచేసి ఉంటే వాళ్ళని బదిలీ చేస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ముందే ఆలోచించి 3 ఏళ్ల క్రితమే వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెట్టుకున్నాడు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మీరు బదిలీలు చేయండి అనేటప్పటికీ అమాంతం బదిలీలు చేయాలి కదా. ఆ బదిలీలు చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ అలా ఇలా వెళ్ళిపోతే ఎవరెక్కడికి వెళ్ళినా అందరూ నా మనుషులే కదా, మొత్తం నా మనుషులే ఉంటారు, ఎవరు ఎక్కడున్నా కూడా నాకే అనుకూలంగా పనిచేస్తారు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధీమాతోటి అతి తెలివితేటలతోటి విర్రవీగిపోయాడు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నివేదిక తయారు చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తుందో ఆ నివేదిక అలాగే ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఇవన్నీ కూడా పరిశీలించి వాటిపైన స్పష్టమైనటువంటి విచారణ జరిపి ఆ నివేదిక వాళ్ళకు వచ్చిన తర్వాత ఈ అధికారులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళంతా కూడా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి కొమ్ముగాస్తా ఉన్నారు, వీళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించట్లేదు అనేటువంటిది నిర్ధారించుకుని వాళ్ళందరిపైన ఈరోజు చర్యలకైతే ఆదేశించింది. అందులో భాగంగానే 3 ఐఏఎస్లు 6 ఐపీఎస్లు ఒకే ఒక్క రోజులో సస్పెన్షన్ వేటుకి బలై అవతల పడ్డారంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నందుకు వాళ్ళ సర్వీస్ ఇంతకాలం సర్వీస్ చేస్తూ వచ్చారు. ఒక్కొక్కళ్ళు 2010, 2011, 2006, 2007, 2005
అప్పటి నుంచి సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంతకాలం వాళ్ళకు ఉన్నటువంటి ఆ సర్వీస్, ఆ విలువ మొత్తాన్ని కోల్పోయి ఈరోజు దిగజారిపోయినటువంటి వ్యక్తులుగా పరువు తీసుకుని అందరి ముందు దోషులుగా కనిపిస్తూ ఉన్నారు. మరి రేపు పొద్దుట వాళ్ళ కుటుంబాల్లో కూడా వాళ్ళ మొహాన్ని ఎలా తలెత్తి చూపించుకుంటారు అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. ఓవరాల్గా మాత్రం ఒకే రోజున 6 ఐపీఎస్ అధికారులు, 3 ఐఏఎస్ అధికారుల పైన కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు విధించడం మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనమైనటువంటి వార్తగా మారింది. ఇక ఇది ఇక్కడితోటే కాదు, రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున సస్పెన్షన్ వేట్లు, బదిలీలు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.